సునీత అని ఒక ఆవిడ ఎవరో బస్ స్టాప్ బంజారాహిల్స్లో ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఏమ్మ బొట్టు పెట్టుకోలేదన్న. మేము పెట్టుకోకూడదని, మేము క్రిస్టియన్స్ అండి. ఏమ్మ మీ బుక్లో రాసుందా అన్న. ఏమని రాసుంది? అన్యుల్ని పోలి ఉండరాదు అని పోలికేక పెట్టింది. అన్యులంటే అన్యులు అని ఎవరంటారు సార్? అన్య అంటే ఎవరు నీకు రిలేటెడ్ కాదో వాళ్ళు అన్యులు. సార్ వాళ్ళు తెలుగు వాళ్ళే, మనము తెలుగు వాళ్ళే. వాళ్ళ తాత మన తాత గుడికి వెళ్ళిన వాళ్ళే, వాళ్ళ పేర్లు మన పేర్లు సేమే. మనం అన్యులు ఎలా అయిపోయాం సార్? అంటే వాళ్ళ మతం కాబట్టి మనం అన్యులం. పోనీ అకార్డింగ్ టు ఖురాన్ ఎవరైనా ముస్లింలను అడగండి, మనం ఎవరం? పోనీ ఎవరితో అని చెప్పించాను సార్ స్టూడియోలో కూర్చోబెట్టి. నేను చెప్పేశాను, నా డ్యూటీ అయిపోయింది. మేము నమ్మే హిందూ దైవాలని ఇతరులు నమ్మకపోయినా వాళ్ళు బాగుండాలి, పర్వాలేదు, వాళ్ళు మంచి మనిషిగా జీవించాలి, చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళు దైవాన్ని కొలిచినా కొలకపోయినా మానవత్వంతో జీవించాలి. వాళ్ళు మా దైవం పేరుతో మేము నమ్మే విశ్వాసంతో వాళ్ళు కలవకపోయినా ఒకసారి చెప్పించండి సార్, ప్రపంచం మొత్తం ప్రశాంతం అయిపోద్ది. ఇంకో పాయింట్ ఇందా చెప్దాం అనుకున్నా, స్కిప్ అయిపోయింది. ఎవరో తెలంగాణ గొర్రె ఒక ఆయన ఫోన్ చేశాడు. ఏమండి అది ఇది అన్నాడు. సరే సార్ మీరు విగ్రహారాధన వ్యతిరేకిస్తున్నారా అన్న. అవునండి అన్నాడు. మీరు మంచి పని చేయండి సార్, మేము విగ్రహారాధన చేస్తాం, మీరేమో విగ్రహారాధన వ్యతిరేకిస్తారు. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే మేరీ, యేసు ఈ విగ్రహాలు ఉన్నాయో అవన్నీ బద్దలు కొట్టేసి తర్వాత నాకు ఫోన్ చేయండి సార్ అని చెప్పారు. లాజిక్కే కదా. మేము ఒప్పుకోంగా. ఇప్పుడు మా లిస్టులో నాతో డిబేట్ చేయడానికి అర్హతల్లో ఒకటి ఏంటి, అదే మీరు విగ్రహారాధన వ్యతిరేకిస్తారు కాబట్టి ఆ లిస్ట్ మీకు మళ్ళీ పంపేనా. పోనీ ఇవన్నీ చదవాలంటే 15 ఉన్నాయి. గొర్రెలు నాతో డిబేట్ చేయాలంటే హూ ఈజ్ క్వాలిఫైడ్ టు సిట్ విత్ మీ. అందులో ఒకటి ఏమిటంటే చకచక చదివేస్తాను. మీరు నన్ను కామెంట్ చేశారు కదా, ఈయన డిబేట్కి రావట్లేదు, అది వీళ్ళు కామెంట్ చేస్తున్నారు, మీ మీద వీడియోలు అది ఇది అన్నారు కదా. నేను ఆ రోజే ఫస్ట్ ఎవరైతే ఆయన పేరేమిటి విపి రెడ్డి గారు, ఆయన ఫోన్ చేసినప్పుడు సార్ కొన్ని నియమాలు ఉంటాయండి, మీరు క్వాలిఫైడ్ అయితే కూర్చోవచ్చు అన్న. నేను మీకంటే ఎక్కువ ఫాలోయర్స్ ఉన్నోడిని, ఎక్కువ జ్ఞానం ఉన్నోడిని, అంతకుముందు కరుణాకర్ చేతిలో ఓడిపోయినోడిని అని ఏదో చెప్పాడు ఆయన. నేనన్నాను ఎవరి నియమాలు వాళ్ళకు ఉంటాయి కదండి. ఏమంటే ఇప్పుడు మీ ఆఫీసులో ఏమనుకోవద్దు, ఈ కాల్ ఇక్కడ పెట్టచ్చు అంటారా? బాగుంటుందా? బాగుందండి. ఇంగితం ఎవరికి ఉండాలంటారు సార్? నాకు కదా సార్. నేను ఇలాగే పెట్టి ఇంటర్వ్యూ ఇస్తానంటే ఇంక అది ఎలా ఉంటుంది అంటారు? సో కొన్ని నియమాలు ఫాలో అవ్వాలి సార్, నా ఇష్టం అనకూడదు. ఇప్పుడు మనం డిబేట్కి పిలిచాము, డిబేట్లో నియమాలు ఉంటాయి. నేనేమంటా అంటే నియమాలు ఏంటో చెప్పు. అది అక్కడికి వస్తున్నాను. ఆ నియమాలు ఏమిటంటే నేను పక్కా హిందువుని సార్, అటువైపు కూడా పక్కా క్రిస్టియన్ ఉండాలి. అంటే నాకు ఎటువంటి క్రైస్తవ మూలాలు లేవు సార్. ఎక్కడ వాసన మీరు వాళ్ళు బాంబు స్క్వాడ్ వాళ్ళు అది చెక్ చేస్తారే అలా చెక్ చేయండి. మాకెక్కడ బ్యాక్గ్రౌండ్లో లేదు, మీకు కానీ ఆయనకి కానీ అలా అటువైపు ఎక్కడ హిందూ మూలాలు ఉండకూడదు. నా క్రిస్టియన్తో డిబేట్ చేస్తాను, 50-50తో చెయ్యను నేను. ఎన్ని తరాలు ఉండాలి అట్లా? ఎన్ని తరాలు ఉండాలి? సపోజ్ ఆయన ఫాదర్ కాదు, వాళ్ళ తాతయ్య ఉండొచ్చు, అట్లా ఎన్ని ఉండకూడదు కాదు సార్. నాకు లేదు సార్. సార్ నేను దాన్ని వ్యతిరేకిస్తాను సార్, అది నా దృష్టిలో దరిద్రం. నాకు లేదు, నాకు వద్దు. ఇప్పుడు ఇతను వ్యతిరేకిస్తాడు కదా, నా ధర్మాన్ని వ్యతిరేకించేవాడే కదా క్రైస్తవుడు అంటే. ఇప్పుడు వాళ్ళ ఫాదరో తాతో క్రిస్టియానిటీ పుంజుకొని ఉంటే మీ డిబేట్కి పనికిరాడు సార్. మాకు పుట్టి మాకు చెప్పడం ఏంటి సార్? ఏదో గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు నువ్వు తోక వాడేసుకుంటూ కేకలు పెడితే ఎలా? ఇప్పుడు నువ్వు వ్యతిరేకిస్తున్నావు. ఈ నియమం అర్థమైపోయింది. ఇంకో నియమం మీకు అర్థమైందా? మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తూ కాఫీ తాగనని మీకు చెప్పాను, ఇక్కడేమో కాఫీ తెప్పించు అంటే మీరు కాంట్రవర్షియల్ దొరుకుతారా? మీ డిబేట్కి దొరుకుతారా నిజంగానే? మీరు వింటే మీకు ఖచ్చితమైన క్రిస్టియనే పుట్టుకతో ఉండాలి అని అంటే వాళ్ళ తరాలన్నీ అంటే వాడి తరం కాదే. మీ డిబేట్లో దొరుకుతారంట సార్. మీరు చదువుతారా? మీరే చదవండి. నీతి నిజాయితీ కలిగిన మన మాజీ హిందువులు, ప్రస్తుత క్రైస్తవులైన మా సోదరులరా, మాతో డిబేట్ చేయాలంటే అర్హతలు ఉండాలి. ఇక్కడ మొదటి దాంట్లో దొబ్బింది సార్ మాజీ అన్నప్పుడే. మనకి మాజీ ఉండకూడదు, తాజా కావాలి. అదేంటే తాజా కావాలి సార్, ఒరిజినల్ కావాలి సార్. వీళ్ళేదో ఏం చెప్తాను సార్. ఇప్పుడు మీ నాన్నగారు ఎవరో నాకు తెలియదు, కెమెరామెన్ వాళ్ళ నాన్న ఎవరో నాకు తెలియదు. మీ నాన్నగారిని నేను ఒక్క మాట అంటే హట్ అవుతారా? ఖచ్చితంగా. కానీ ఓపెన్గా
నాతో లైవ్ ప్రోగ్రాంలోకి వచ్చి ఒక పాస్టర్ వాళ్ళ నాన్న ఎదవ అని చెప్పాడు సార్. వాళ్ళ నాన్న ఎదవా అన్న ఎదవతో నేను ఎలా డిబేట్ చేస్తాను సార్? మీకు అర్థమైందా? మా నాన్నగారు లేకపోయినా నేను ఇంకా ఆయన మా నాన్నగారిని గౌరవిస్తాను. నేను మన డైవర్ట్ అవుతుంది. ఇంకో నియమం చెప్పండి. ఫస్ట్, వారి పూర్వీకులు హిందువులు కాదని గర్వంగా నిరూపించుకోవాలి. 2, వారి తల్లిదండ్రుల పేర్లు వారి నమ్మే గ్రంథంలో చూపించగలగాలి. 3, పుస్తకాల కంటే మనుషులే ముఖ్యమని హృదయపూర్వకంగా వ్రాతపూర్వకంగా చెప్పాలి. మీకు ఇందాక పాయింట్ చెప్పాను, నాకు హ్యుమానిటీ కావాలి. నన్ను తిట్టినోడైనా ఆపదలో ఉంటే నేను ఆదుకుంటా. నాకు హ్యూమన్స్ ముఖ్యం, నాట్ రిలీజియన్స్. దానికి నేను వ్యతిరేకిస్తున్నా. ఇంత మాట్లాడి ఇంత పోట్లాడేది దానికి. దేవుడు లేడే మేము చెప్పట్లేదే. నువ్వు చెప్పిందే ఎందుకు మొక్కాలే? వ్యక్తికి స్వేచ్ఛ లేదా? ఆ స్వేచ్ఛ లేని ఆ మతాల నుంచి ఈ దేశానికి ఈ ప్రపంచానికి స్వేచ్ఛ తేవాలి. అది నా పోరాటం, అది నా ఆరాటం. నువ్వు చెప్పిన 2 అక్షరాలతోనే కొలవాలా దేవుణ్ణి? ఓం ఒక్క అక్షరం చాలు, భగవంతుణ్ణి పట్టుకోవచ్చు, ఆరోగ్యం కూడా వస్తుంది సార్. కాబట్టి చెక్ చేయండి. ఫారినర్స్ కూడా దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి పరిశోధన చేశారు. బోల్డ్ రోగాలు పోతాయి సార్. అందుకే మనం ఏ పని మొదలుపెట్టినా ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ. ఓం లేకపోతే ఏం లేదు. ఓమిత్యేక అక్షరం బ్రహ్మ, ఒక్క అక్షరమే, అదే బ్రహ్మ. ఇలా మనకి ఇంత ఫెసిలిటీ ఉంటే అబ్బే నేను బుడ్డిగోసి పేరు పెట్టాను, ఆ పేరుతోనే నువ్వు పూజ చేసేయాలి. మనకి మళ్ళీ పెండింగ్ అవుతుంది. మిమ్మల్ని నన్ను వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు చేయమండి సార్. కాబట్టి ఇదేమి ఎడిటింగ్ ఏముండదుగా, రా ఫుడ్. పుస్తకాల కంటే మనుషులే ముఖ్యమని హృదయపూర్వకంగా వ్రాతపూర్వకంగా చెప్పాలి. మతం కంటే మానవత్వమే ప్రధానమని చెప్పాలి. 5, నీతి నిజాయితీగా బయట ఒకలా లోపల ఒకలా కాకుండా మతం మారి ఉంటే సర్టిఫికెట్లో కూడా క్రైస్తవుడై ఉండాలి. ఓకే, నాదేదన్నా చూడండి, లాస్ట్లో మీకు వివరం ఇస్తాను. 6, కులం వాడకూడదు, ఎందుకంటే నువ్వు కులాన్ని వ్యతిరేకిస్తావు కాబట్టి. హిందూ సంబంధిత పేర్లు, ఇంటి పేర్లు, చిహ్నాలు కూడా వాడకూడదు, ఎందుకంటే మీరు ద్వేషిస్తారు కాబట్టి. కాఫీ తాగడం అని చెప్పి ఉపన్యాసం ఇచ్చి కాఫీ తాగిస్తే ఎలా ఉంటుంది అంటారు? అలా ఉంటుంది ఇది కూడా. నెక్స్ట్ 7, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇందాక లాజిక్కే అన్నదే అదే ఇది. మీరు విగ్రహారాధన వ్యతిరేకిస్తారు కాబట్టి మీ యేసు మేరీ విగ్రహాలను ఫోటోలను ధ్వంసం చేయవలను. మీరు క్రైస్తవులని నిరూపించుకోదలిస్తే అలా ధ్వంసం చేసిన వీడియో మాకు పంపించవలను. దేశమే ముఖ్యం, దేశ గౌరవం కాపాడతామని, జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తామని చెప్పాలి. అలాగే మీ ఛానల్ ముఖంగా చెబుతున్నాను, ఎవరైనా ప్రధానమంత్రికి మెయిల్ పెట్టండి. ప్రతి చర్చిలో, ప్రతి మసీదులో, ప్రతి స్కూల్లో, ప్రతి గుళ్ళో రోజు జెండా వందనం చేసి, గుడి, చర్చి, మసీదు ఓపెన్ చేసినప్పుడు వందే మాతరం, క్లోజ్ చేసినప్పుడు జనగణమన రోజు చేయాలి. ఇది మ్యాండేటరీ చేయాలి. నిన్న అస్సాంలో వాళ్ళు జెండాలో కాషాయం తీసేసి ఎగరేస్తున్నారు. వాళ్ళకి అక్కర్లేదు కదా.